తెలుగు బాట తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష. పాఠం 4 నా యాత్ర. ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. రచయిత శ్రీ బులుసు వెంకటరమణయ్య. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం. రివ్యూవర్ నేమ్ శ్రీ చిందాడి చిన్నోడు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు. నా యాత్ర పాఠ్యాంశ పూర్తి విషయంలో 1 చదవండి, ఆలోచించి చెప్పండి. 2 ఉద్దేశం. 3 కవి పరిచయం. 4 ప్రక్రియ యాత్రా రచన. 5 నా యాత్ర పాఠ్యాంశం. 6 అవగాహన ప్రతిస్పందన. 7 వ్యక్తీకరణ సృజనాత్మకత. 8 భాషాంశాలు. ఈ భాషాంశాలు 2 అంశాలు ఉన్నాయి. 1 పదజాలం, ఇంకొకటి వ్యాకరణం. అభ్యసన ఫలితాలు. 1 హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న హరిద్వార్ గురించి తెలుసుకుంటారు. 2 హిమాలయ పర్వత శ్రేణుల ముందు వరుసలో శివాలిక్ పర్వతాలు ఉన్నాయని గుర్తిస్తారు. 3 పర్వత శ్రేణులలో తరచుగా వర్షాలు ఎందుకు పడతాయో వివరిస్తారు. 4 గంగా నది, దాని పరిసర ప్రాంతాల గురించి చర్చిస్తారు. 5 శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు తెలియజేసిన హరిద్వార్, వారణాసి క్షేత్రాల గురించి నేర్చుకుంటారు. 6 గంగా నది ప్రవాహ తీరుతెన్నులను అర్థం చేసుకుంటారు. 7 సారనాథ్ బౌద్ధ క్షేత్ర విషయాలు చెప్పగలుగుతారు. 8 విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి యాత్రలు చేయాలో ఎంపిక చేసుకుంటారు. 9 యాత్రా రచన ప్రక్రియ గొప్పతనం గ్రహించగలుగుతారు, గ్రహించి వ్రాయగలుగుతారు. పిల్లలు, నా యాత్ర పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు చూద్దాం. 1 నా యాత్ర పాఠ్యాంశ పునశ్చరణ. 2 హరిద్వార్. 3 వారణాసి. 4 అవగాహన ప్రతిస్పందన. 5 వ్యక్తీకరణ సృజనాత్మకత. పిల్లలు, నా యాత్ర పాఠం మొదటి భాగంలో చెప్పుకున్న ముఖ్యమైన అంశాలు ఒకసారి గుర్తు చేసుకుందామా? నా యాత్ర పాఠం రచించిన కవి పేరు శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు. నా యాత్ర పాఠం యాత్రా రచన ప్రక్రియలో వ్రాయబడింది. నెల్లూరు ఒక పెద్ద పట్టణం. నెల్లూరు పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. నెల్లూరు పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది. నది పక్కనే శ్రీ రంగనాథ దేవాలయం ఉంది. వార్ధ ప్రసిద్ధమైన స్థలం. దీనికి సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. అంటే వార్ధాలోనే నూతన విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం మొదలైంది. తాజ్మహల్ను షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు.
మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని. ఢిల్లీ నగరంలో కుతుబ్ మినార్, ఎర్రకోట, పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, మహాత్మా గాంధీ సమాధిని చూశామని శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు తన యాత్రా రచనలో తెలియజేయడం జరిగింది. పిల్లలు, మొదటి భాగంలో ముఖ్యాంశాలు చెప్పుకున్నాం కదా. నా యాత్రలో నెల్లూరు, వార్ధ, మధుర, ఢిల్లీ నగరాలు చూశాక అక్కడి నుండి మరికొన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. పర్వత శ్రేణుల ప్రాంతాల్లో వర్షాలు తరచుగా పడుతుంటాయని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఈ చిత్రంలో చూడండి, అరుణోదయ కాంతులతో వెలుగుతున్న హిమాలయ పర్వతాలు చాలా చక్కగా ఉన్నాయి కదా. ఆ పక్కనే హరిద్వార్ క్షేత్రం చూడండి. పిల్లలు, ఈ చిత్రంలో హిమాలయ పర్వతాలను చూడండి, చూస్తున్నారా? ఈ హిమాలయ పర్వతాల్లోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని చూడండి. ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుగా ఉందో చూడండి. పిల్లలు, పాఠం వినండి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. వర్షం ఎందుకు కురిసింది పిల్లలు? హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉంది కాబట్టి, పర్వత శ్రేణి ప్రాంతాల్లో తరచుగా వర్షం కురుస్తుంది కాబట్టి మేము చేరుకునేసరికి వర్షం పడుతూ ఉందన్నమాట. అందువల్ల మేము స్టేషన్లో కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడి నుండి నేరుగా గంగా స్నానఘట్టం చేరుకున్నాం. అది చాలా విచిత్రంగా ఉంది. ఆ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి. అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది. అక్కడ నదికి వడి ఎక్కువ. అక్కడ నదికి వడి ఎక్కువ అంటే అర్థం ఏంటి పిల్లలు? నది చాలా వేగంగా ప్రవహిస్తుంది అని అర్థం. నీటిలో చేయి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది. లోతునకు దిగడానికి వీలు లేదు. ఇక్కడ నదిలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్నందువల్ల ఇక్కడ నదిలో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయన్నమాట. 3-4 మెట్లు వరకు దిగి స్నానం చేయవచ్చు. అంటే ఎక్కువ లోతు దిగడానికి వీలు లేదన్నాం కదా. కేవలం 3-4 మెట్ల వరకు మాత్రమే దిగి స్నానం చేయాలి. పిల్లలు, ఈ చిత్రంలో గంగానదిని చూడండి. దాని పరిసర ప్రాంతాల్లో ఎంత పెద్ద భవంతులు ఉన్నాయో. చాలామంది స్నానాలు చేయడానికి గంగానదిలో దిగి ఉన్నారు. పిల్లలు, ఈ చిత్రం కూడా చూడండి. గంగానది దాని పరిసర ప్రాంతాల్లో చాలామంది పుణ్యస్నానాలు చేయడానికి వచ్చారు. చూస్తున్నారా? పిల్లలు, పాఠం వింటున్నారా? వినండి శ్రద్ధగా. మొదటిసారి మునగడమే కొంత కష్టం, తర్వాత చలి ఉండదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది. గంగా నదిలో స్నానం చేయడం అనేది చాలా సంతృప్తినిస్తుందన్నమాట. అక్కడ గంగానది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతోంది. గంగానది ఎలా ప్రవహిస్తుంది? భవనాలను ఒరుసుకుంటూ ఆ భవనాల పక్క నుంచే ప్రవహిస్తుందని అర్థం. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం. అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసిన దాక్షిణాత్యుడు, మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాం. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక సొరంగం వచ్చింది. దాని పక్క నుంచే కొండ మీదకి చిన్న దారి ఉంది. మెట్లు లేవు.
గులకరాళ్ళు ఎక్కువ, అడుగు వేస్తే జారుతున్నాయి, నిటారుగా ఎక్కవలసి ఉన్నది. కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమపడుతూ కొండ మీదకి చేరుకున్నాం. అక్కడి ఆలయాలను దర్శించుకున్నాం. ఆ కొండ చివరి నుంచి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం. చాలా అందంగా ఉందన్నమాట. గంగానది అనేక శాఖలుగా ప్రవహిస్తోంది. అవన్నీ చూస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని వర్ణించలేనంత గొప్పగా ఉంది. పిల్లలు, ఈ చిత్రంలో మానసాదేవి ఆలయాన్ని, మానసాదేవి చిత్రాన్ని చూడవచ్చు. చూస్తున్నారా? చూడండి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలు, హరిద్వార్ తర్వాత అక్కడి నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసి చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోనికి సంగీత కళావిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. తమ గొంతు విప్పి గాన మాధుర్యాన్ని వినిపించసాగారు. వారిలో ఒక మహిళామణి కూడా ఉంది. ఆమెది కోకిల కంఠం. ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు. అందువల్ల కిటికీలో నుంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించినా మా మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది. సరిగ్గా మేము సాయంత్రం 5 గంటలకు సారనాథ్ చేరుకున్నాం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరుపడింది. ఈ చోటు సద్ధర్మచక్ర పరివర్త విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతున్నది. దాని మీద భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. ఆ మీద భాగం అక్కడ మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు, రాతి చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. పిల్లలు, ఈ చిత్రంలో అశోక స్తంభాన్ని, అశోకుని చిత్రాన్ని చూడండి. చూస్తున్నారా పిల్లలు? అశోక స్తంభం ఎంత పెద్దగా ఉందో. పక్కనే ధర్మచక్రంతో కూడినటువంటి 4 సింహాల చిత్రం కూడా ఉంది చూడండి. వెరీ గుడ్ పిల్లలు. తర్వాత మా యాత్ర ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ చేరుకున్నాం. బుద్ధగయ పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద దేవాలయం ఉంది. దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం అది. గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన బోధివృక్షం కూలిపోగా సింహాల ద్వీపం నుంచి ఒక వృక్షశాఖను తెచ్చి పెంచారట. అదే మహావృక్షమై నేటికి ఉన్నది. పిల్లలు, ఈ చిత్రంలో బుద్ధగయ క్షేత్రం చూడండి. ఆ పక్కన రావి చెట్టును సింహాల ద్వీపం నుంచి తీసుకురావడం జరిగింది. చూసారా ఎంత విశాలంగా ఉందో? చక్కని ప్రదేశం కదా. పిల్లలు శ్రద్ధగా వినండి. అక్కడి నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం. అక్కడ హార్బర్, షిప్ యార్డ్, సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7వ తేదీన మద్రాసు చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది. పిల్లలు, నా యాత్ర పాఠ్యాంశం శ్రద్ధగా విన్నారు కదా. పిల్లలు, విశాఖపట్నంలో ఉన్న షిప్ యార్డ్ని చూడండి. ఎంత పెద్దగా ఉందో. షిప్లు చూసారా? చాలా బాగుంది కదా. ఇప్పుడు దాకా చెప్పుకున్న పాఠ్యాంశం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మరి
ఓకేనా పిల్లలు? పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానాలు చెప్పండి. ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి. 1. హిమాలయ పర్వత ప్రాంతంలో గల ప్రదేశాన్ని గుర్తించండి. ఆ ఆగ్రా, ఆ మధుర, ఈ హరిద్వార్, ఈ ఢిల్లీ. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. ఈ హరిద్వార్. పిల్లలు రెండవ ప్రశ్న చూడండి. హిమాలయ పర్వత ప్రాంతంలో మొదటి వరుసలో ఉన్న ప్రాంతం ఏది? జవాబు చూడండి. ఆ శివాలిక్, ఆ మనాలి, ఈ ఆగ్రా, ఈ ఢిల్లీ. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, ఆ శివాలిక్. చాలా చక్కగా చెప్పారు. మూడో ప్రశ్న చూడండి. ఎంతమంది శిష్యులకు బుద్ధుడు ధర్మోపదేశం చేశాడు? సమాధానాలు చూడండి. ఆ 4, ఆ 6, ఈ 1, ఈ 5. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, ఈ 5. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. పిల్లలు నాలుగవ ప్రశ్న చూడండి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రాంతం ఏది? గుర్తించండి పిల్లలు సరైన సమాధానాన్ని. ఆ ఢిల్లీ, ఆ పాట్నా, ఈ వార్ధా, ఈ బుద్ధగయ. సరైన సమాధానాన్ని గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. ఈ బుద్ధగయ. తర్వాత ప్రశ్నకు వెళ్దామా పిల్లలు? ఐదవ ప్రశ్న చూడండి. ఎవరి కాలంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రంగా పేరు పొందింది? సరైన సమాధానం గుర్తించండి. ఆ అశోకుడు, ఆ షాజహాన్, ఈ కుతుబుద్దీన్, ఈ బాబర్. గుర్తించారా పిల్లలు సరైన సమాధానాన్ని? వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ అశోకుడు. వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. తరువాత అవగాహన ప్రతిస్పందనలో ప్రశ్నలు ఒకసారి చూద్దామా? పిల్లలు నాయాత్ర పాఠ్యాంశం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో మన వాచకంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. ఆ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, వ్రాయండి. 1. ఈ పాఠంలో రచయిత ఏ ఏ ప్రదేశాల గురించి చెప్పారు? పాఠం విన్నారు కదా, మనం ఏ ప్రదేశాల గురించి చెప్పుకున్నామో ఒకసారి ఆలోచించి రాయండి. రెండవ ప్రశ్న, మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా దర్శనీయ స్థలం గురించి మాట్లాడండి. పిల్లలు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా పుణ్యక్షేత్రం ఉంటే దానికి సంబంధించి రాయండి. 3. పర్వలు తొక్కడం అంటే ఏమిటి? ఈ పాఠంలో రచయిత దేనిని ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి. పర్వలు తొక్కడం అంటే నదులు పర్వలు తొక్కుతూ ప్రవహిస్తాయి కదా, దీనికి సంబంధించి రాయండి. 4. పాఠం చదవండి, క్రింది పట్టణాల ప్రత్యేకతల గురించి రాయండి. ఆ నెల్లూరు, ఆ ఆగ్రా, ఈ మధురా నగరం, ఈ సారనాథ్, ఊ ఢిల్లీ. పిల్లలు అవగాహన ప్రతిస్పందనలో రెండవ అంశం క్రింది పేరాను చదివి 4 ప్రశ్నలు రాయండి. మీరు ఇక్కడ ఇచ్చిన పేరాను శ్రద్ధగా చదివి 4 ప్రశ్నలు తయారు చేయాలి. చూడండి పేరా. నేను కాశీయాత్ర పోవాలనని 1830 సంవత్సరం మే నెల 18వ తేదీ కుజవారం రాత్రి 9 గంటలకు చెన్నై పట్టణము విడిచితిని. మార్గమందు తిరుపతి, అహోబిలం, పుష్పగిరి పుణ్యక్షేత్రములను సందర్శించి జూన్ 13వ తేదీ ఆత్మకూరు చేరినాను. ఆత్మకూరు
దూరం నుంచి చూచుటకు గొప్ప ఊరు. అది పేట స్థలము. అక్కడ ప్రతి ఆదివారమును సంత కలదు. సంతలో సకల పదార్థములు దొరుకునని ప్రసిద్ధి కలిగి ఉన్నది. అక్కడికి శ్రీశైలము 4 ఆమడలని చెప్పుచున్నారు. ఆ 4 ఆమడల దూరంలోనే నడుమ రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురము ఇంకా అనేక చిన్న చిన్న గ్రామములు ఉన్నవి. ఇవి బహు చిన్నవి. ఇచ్చట చెంచువాండ్లు ఇతరులను కలిసి జీవిస్తున్నారు. వీటన్నిటినీ చూసుకుంటూ శ్రీశైలం చేరుకుంటుని. పిల్లలు పేరా శ్రద్ధగా చదివి 4 ప్రశ్నలు తయారు చేయాలి. ప్రశ్నలు చూద్దామా? పిల్లలు పేరా చదివారు కదా, ఆ పేరా నుంచి 4 ప్రశ్నలు చూడండి. 1. ఏనుగుల వీరస్వామి గారు కాశీయాత్ర ఏ రోజు ప్రారంభించెను? ఏనుగుల వీరస్వామి గారు కాశీయాత్ర ఏ రోజు ప్రారంభించెను? 2వ ప్రశ్న, ఏనుగుల వీరస్వామి గారు ఏ ఏ పుణ్యక్షేత్రములను సందర్శించినారు? 3వ ప్రశ్న, ఆత్మకూరులో సంత ఏ రోజు జరుగును? 4వ ప్రశ్న, ఈ పేర ఏ రచనా ప్రక్రియలో వ్రాయబడినది? ఇలాగ మీరు మరికొన్ని ప్రశ్నలు తయారు చేసి తరగతి ఉపాధ్యాయునికి చూపించండి. పిల్లలు చదవండి, ఆలోచించి చెప్పండిలో 3వ అంశం క్రింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి రాయండి. క్రింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి రాయండి. పేరా చూడండి పిల్లలు. స్వస్తి స్త్రీ క్రోధన సంవత్సర శ్రావణ మాసంలో మాకు శ్రీ ముక్త్యాల సంస్థానం నుంచి తంతి ద్వారా ఆహ్వానం వచ్చింది. మా పాఠశాల ఉపాధ్యాయుడు పోలంకి గంగాధర శాస్త్రిని తోడుగా తీసుకుని నేను ప్రయాణం చేశాను. బోనగల్ స్టేషన్ నుండి రైల్లో ప్రయాణం చేశాక త్రోవలో ఏదో ఒక ఏరు తటస్థించింది. ఆ ఏరు వర్షాకాలం అవడం చేత నిండుగా పారుతోంది. అదేమిటో ఆ ఏట్లో నీటితో పాటు ఎంతో అంత ఇసుక కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి వంటి నదులలో వలె కాక ఆ ఏరు దాటించే పడవలు వేరు. వాటికి చక్రాలు ఉంటాయి. ఏటి దగ్గరికి పెందల కడనే వెళ్ళాము. కానీ వంతుల ప్రకారం దాటించడం కనుక మా వంతు వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అయింది. పేరా విన్నారా పిల్లలు? ఈ పేరాలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ పేరాను రాసింది ఎవరు? చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు. పిల్లలు పేరా చదివారు కదా, ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి రాయండి. 1. పై పేరాలో ఏ అంశాల గురించి ప్రస్తావించారు? పై పేరాలో ఏ అంశాల గురించి ప్రస్తావించారు? జవాబు: చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు శ్రీ ముక్త్యాల సంస్థానానికి వెళ్ళడానికి చేసిన ప్రయాణం గురించి ప్రస్తావించారు. 2వ ప్రశ్న చూడండి పిల్లలు. ఆహ్వానం ఎవరి నుండి వచ్చింది? జవాబు ఆలోచించండి పిల్లలు. శ్రీ ముక్త్యాల సంస్థానం నుంచి ఆహ్వానం వచ్చింది. 3వ ప్రశ్న చూడండి పిల్లలు. ఏ ఏ సాధనాల్లో ప్రయాణం సాగింది? జవాబు చూడండి పిల్లలు. రైలు, పడవలలో ప్రయాణం సాగింది. ఊరు ప్రయాణం రైలు, పడవల్లో సాగింది. పిల్లలు అవగాహన ప్రతిస్పందనలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూద్దామా? పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. నా యాత్ర పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. యాత్రారచన ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి. గంగానదిలో స్నానం చేయడాన్ని రచయిత ఎలా వర్ణించారు? తాజ్మహల్ కట్టడ విశేషాలు రాయండి. పిల్లలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వాచకంలోని అంశాన్ని మరొకసారి చదివి సమాధానాలు రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. పిల్లలు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దామా? క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో సమాధానం రాయండి. 1.
యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి. 2. కుతుబ్ మినార్ని చూసినప్పుడు రచయిత పొందిన అనుభూతిని గురించి రాయండి. హరిద్వార్ చేరుకోగానే వర్షపు జల్లు మాకు స్వాగతం పలికింది అని రచయిత అన్నారు కదా. ఈ మాటలను బట్టి హరిద్వార్లోని ప్రకృతి రమణీయతను గురించి రాయండి. పిల్లలు, ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు వాచకం ఆధారంగా చేసుకుని తరగతి ఉపాధ్యాయుల సూచనలతో సమాధానాలు రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. పిల్లలు, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉన్నటువంటి మరికొన్ని ప్రశ్నలు చూద్దామా? క్రింది ప్రశ్నలకు 8 వాక్యాల్లో సమాధానం రాయండి. ఈ పాఠంలో మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి. 2వ ప్రశ్న చూడండి. శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు ఉత్తర భారతదేశ యాత్రలో చూసిన ప్రదేశాల గురించి మిత్రునికి లేఖ రాయండి. 3. మీ ప్రాంతంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని గురించి ప్రశంసిస్తూ రాయండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానాలను తరగతి ఉపాధ్యాయుల సూచనలను అనుసరిస్తూ వాచకం ఆధారంగా చేసుకుని సృజనాత్మకతతో రాసి తరగతి గదిలో చదివి ప్రదర్శించండి. పిల్లలు, భాషాంశాల్లో ఉన్నటువంటి పదజాలము, వ్యాకరణాంశాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. 8వ తరగతి వాచకంలోని నాయాత్ర పాఠం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుతుకులేరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.